రాయలసీమ రైతాంగానికి మీ అందరిని నేను కోరింది, మామూలు పంటలు వేయద్దండి, పళ్ళ తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిందా? ఈరోజు 1 ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే, మీ పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవరిది బొమ్మ? ఏమైనా మీ తాత తరపున బంధువా? మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది. బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నెమ్మల రాళ్ళు వేసాడా? రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎక్కడ రంగుల పిచ్చోడో నాకైతే అర్థం కాల. ఏంటి రంగుల ఆటలు? ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం, కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారం లేదు. ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట. ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, అడంగలు గాని 10-1 గాని పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవడికి చెప్తే వాడికి ఆట ఆడడానికి. ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులు అవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇదెక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు, జనవరిలో క్యాలెండర్ అన్నాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే తమ్ముళ్ళు, నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా. అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది, తెలుసు కదా మీకు అందరికీ. జాకీ కంపెనీ బెదిరిపి పారిపోయింది, తెలుసు కదా మీకు. పక్కనే అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చా నేను. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడొచ్చి యాంక్చరీ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని
తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ, హీరో మోటార్స్ కానీ, జోహో కానీ, సెల్కాన్ కానీ, కార్బన్, డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చాం. ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని, హీరో మోటార్స్ ని, కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చినట్టు ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడపలో రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉంటే 5 ఏళ్ళలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే. తమ్ముళ్ళు, ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు, కానీ ఏమీ కాల. మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా. అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు. లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా? FDIలో ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా, తమిళు 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి. వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా. ఐటీ కూడా వద్దాం తమ్ముళ్ళు. ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇది వస్తే రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమ వాసులకి స్వర్ణ యుగం. అదే నా ధ్యేయం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుస్తామంటే గట్టిగా చెప్పండి, చెప్పండి.